హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 1 కప్పు శనగలు అయితే తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. 1/2 కప్పు మొక్కజొన్నలు, 1/2 కప్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి. ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని 6 to 7 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 కప్ మొక్కజొన్నలు, 1 కప్ శనగలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కప్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్, మొక్కజొన్న, శనగల పిండి అంతా ఒక బౌల్లో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక ఇలా శనగలు, మొక్కజొన్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని వడలు చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇవి హెల్దీ కూడా. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక కవర్ పైన ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని వేసుకోవడమండి. ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ వడలు. ఇవి హెల్దీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయండి, తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ స్వీట్ కార్న్, మొక్కజొన్న, శనగల వడలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్.